వీపీసీ పీరింగ్ అనేది 2 వీపీసీల మధ్య బై డిఫాల్ట్‌గా ఏ కమ్యూనికేషన్ ఉండదు. సో, ఆ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే మనం వీపీసీ పీరింగ్ క్రియేట్ చేయాలి. దానికి బేసిక్ రూల్స్ ఏందంటే 2 వీపీసీల యొక్క ఐపీ రేంజ్ సేమ్ ఉండొద్దు. ఐపీ రేంజ్ సేమ్ ఉంటే మీకు ఓవర్‌లాప్ అవుతున్న సెట్స్ అని చెప్పి చూపిస్తారు. అండ్ ట్రాన్సిట్ సపోర్ట్ చేయదు. అండ్ అదే ట్రాన్సిట్ అంటే ఏంటో చూపిస్తా. సో, పీరింగ్ అనేది బిట్వీన్ ద రీజన్స్ ఒక రీజన్ నుంచి ఇంకో రీజన్ ఉన్న వీపీసీ మధ్య చేయొచ్చు. డిఫరెంట్ సేమ్ రీజన్‌లో ఉన్న వీపీసీల మధ్య చేయొచ్చు. ఇంకోటి డిఫరెంట్ రీజన్స్, డిఫరెంట్ అకౌంట్స్‌లో ఉన్న వీపీసీల మధ్య కూడా చేయొచ్చు. ఓకే. సో, చూద్దాం. సో, ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే 2 మెషిన్‌లు లాంచ్ చేస్తా. ఒక్కొక్క వీపీసీలో ఒక్కొక్క ఈసీ2ది. ఇది వీపీసీ 1 మెషిన్‌ది దానికి నేమ్ ఇస్తున్నా. ఉబుంటూ తీసుకుంటున్నా. T2 మైక్రో. కీ పేరు ఇది వీపీసీ 1లో పెడుతున్నా.